సో రూప గారు మిమ్మల్ని అడుగుతాను ఇంకా శ్రీను గారి ఫేవరెట్ హీరోయిన్, శ్రీదేవి. ఫేవరెట్ హాలిడే స్పాట్? స్విట్జర్లాండ్ ఇన్ ద స్నో టైంలో. సో శ్రీను గారికి నచ్చే కలర్, కాస్ట్యూమ్? కలర్ ఇస్ బ్లాక్. కాస్ట్యూమ్ ఫర్ మెన్ అంటే ఇట్స్ జీన్స్ అండ్ హీ లైక్స్ షర్ట్స్. నిజం. సో ఇప్పుడు శ్రీను వైట్ల గారు ఎంతోమందితో ఐ మీన్ డైరెక్ట్ చేశారు అందరినీ. సో ఎవరితో వీళ్ళతో చెయ్యాలి అని డ్రీమ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా ప్రాజెక్ట్ లాగా? అంటే హిజ్ మూవీస్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ అ హీరో అండ్ హీరోయిన్ అండి. హిజ్ మూవీస్ లైక్ బేస్డ్ ఆన్ ద స్క్రిప్ట్. సో హీస్ లైక్ నా మూవీకి ఈ సబ్జెక్ట్ అనుకుంటున్నాను, ఈ సబ్జెక్ట్ ఈ హీరో కానీ. సో ఇట్ డిపెండ్స్ లైక్ దట్ అనమాట. ఇట్స్ నాట్ అరౌండ్ హీరో అని హీరోయిన్ని తీసుకొని మళ్ళీ దాన్ని బేస్ చేసుకొని స్టోరీ చేయడం అలా కాదు. స్టోరీ సెంట్రిక్గా ఆలోచిస్తారు. అంటే నేను అందరి హీరోలతోటి చేయాలని అనుకుంటాను. అంటే నాట్ ఓన్లీ నేను ఎవరైతే బ్యాలెన్స్ ఉన్నారో ఆ హీరోలు అందరితో చేయాలని ఉంటుంది. ఒక్కళ్ళని పర్టికులర్గా ఏం లేదు, అందరితో చేయాలని పర్టికులర్గా లేదు అసలు. మీ కథలో ఎవరు వచ్చినా అందరితో మీరు చేయిస్తారు అండ్ మీ మార్క్ అందులో కనిపిస్తూనే ఉంటుంది. మోస్ట్ ఎంటర్టైనింగ్. ఆ విషయంలో నేను ఎప్పుడు అంటే నా మార్క్ ఉండాలని కోరుకుంటాను సినిమాలో. సో మీ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్లో లాగే ఈ ర్యాపిడ్ ఫైర్లో కూడా 100% ఇద్దరికి